ఒక మధ్యతరగతి కుటుంబానికి సరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి ప్రస్తుతం 2024లో ఎంత బడ్జెట్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టుకోవడానికి మినిమం మనకి 100 గజాల స్థలం అయితే ఉండాలి. 100 గజాల స్థలం అంటే 900 SFT కన్స్ట్రక్షన్ ఏరియా అవుతుంది అనమాట. సెంట్స్ లో చూసుకుంటే 2.07 సెంట్స్ అవుతుంది. అదే విధంగా అంకణాల్లో చూసుకుంటే 12.5 అంకణాలు అవుతుంది. గుంటల్లో చూసుకుంటే 0.8 గుంట అవుతుందండి. ఒక గుంటకి 121 స్క్వేర్ యార్డ్ అనమాట. యూనిట్ లో చూసుకుంటే 9 యూనిట్లు అవుతుంది. సో ఒక మధ్య తరగతి కుటుంబానికి సరిపడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనుకుంటే మినిమం 100 గజాల స్థలం అయితే ఉండాలి. అంతకంటే తక్కువ స్థలంలో ఇల్లు డబుల్ బెడ్రూమ్ కట్టుకోగలుగుతాం గానీ కంఫర్ట్ గా ఉండదు. సో ఈ వీడియోలో నేను ఏంటంటే 100 గజాల్లో డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటే ఏ మెటీరియల్ ఎంత కావాలి, వాటికి సంబంధించి ప్రస్తుతం ఎంతెంత కాస్ట్ ఉంది అనే విషయాల గురించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేసి మా SR ప్రాపర్టీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇల్లు కట్టుకోవడానికి ఫస్ట్ పర్మిషన్ అయితే తెచ్చుకోవాలి గవర్నమెంట్ నుంచి. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అంటారు దీన్ని. ఇది గ్రామ పంచాయతీల్లో ఒక 5,000 నుండి 10,000 రూపాయల్లో మనకి ఇది వస్తుంది. అదే విధంగా మున్సిపాలిటీలో అయితే 20,000 వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మెట్రో సిటీస్ లో అయితే 50,000 నుండి 1,00,000 రూపాయల దాకా కూడా అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ పర్మిషన్ తో పాటు మనం గవర్నమెంట్ నుండి పవర్ కనెక్షన్, వాటర్ కనెక్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఎస్టిమేషన్ లో ఈ పర్మిషన్ కి సంబంధించి 50,000 రూపీస్ ఎస్టిమేషన్ వేస్తున్నాం ఇక్కడ మనం. నెక్స్ట్ హౌస్ కట్టుకోవడానికి ప్లాన్ కావాలి మనకి. ఇంజనీర్ ప్లాన్ అయినా గానీ, ఒక సిద్ధాంతి గారు సైట్ విజిట్ చేసి ముగ్గు వేయడానికి గానీ, ఏ రకంగా చూసుకున్నా గానీ మనకి తక్కువలో తక్కువ ఈ ప్లాన్ కి సంబంధించి ఒక 10,000 రూపాయలు అయితే మనకి కావాలి. నెక్స్ట్ మన స్థలాన్ని శుభ్రం చేసుకోవాలండి. మనం ఎప్పటి నుంచో వదిలేసిన స్థలం కాబట్టి పిచ్చి మొక్కలు అవి మొలుసుంటాయి. అదే విధంగా చెత్త చెదారాలు లాంటివి ఏమైనా ఉంటే కనుక వీటన్నింటినీ మాన్యువల్ గా గానీ ప్రొక్లైన్ తో గానీ క్లీన్ చేయించుకోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించి 10,000 రూపాయలు ఎస్టిమేషన్ వేస్తున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ వాటర్ బోర్ వేయించుకోవాలండి. ఈ బోర్ వచ్చేసి గోదావరి జిల్లాలో అయితే హ్యాండ్ పంప్ సరిపోతుంది. తెలంగాణ జిల్లాలో కావచ్చు, రాయలసీమ ఏరియాలో కావచ్చు బోర్వెల్ తో బోర్ వేయాల్సి వస్తుందండి. ఈ బోర్వెల్ తో బోర్ వేసి మోటార్ పెట్టుకోవడానికి 1,50,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ హ్యాండ్ పంపు వేయించుకుంటే కనుక 10,000 నుండి 20,000 రూపాయల్లో కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో నేను మిడిల్ లో ఆన్ అండ్ యావరేజ్ గా 50,000 రూపీస్ బోర్ కి వేస్తున్నాను ఇక్కడ నేను. నెక్స్ట్ పిల్లర్లకు సంబంధించి గుంతలు తీయాల్సి వస్తుందండి. డబుల్ బెడ్రూమ్ హౌస్ కి మినిమం 9 గుంతల నుండి 12 గుంతల దాకా అవసరపడతాయండి. ఈ 12 గుంతలకు గాను 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం ఈ ప్లాన్ కి సంబంధించి ముగ్గు వేయడానికి మనం ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పబోయేది మెటీరియల్ ఎస్టిమేషన్ చెప్తాను. లేబర్ ని కాంట్రాక్ట్ కి ఇచ్చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం అనమాట. సో లేబర్ ని కాంట్రాక్ట్ కి ఇచ్చేస్తాం కాబట్టి మేస్త్రి అనే అతను ముగ్గు అది వేస్తారనమాట, అతనే వేస్తాడు. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఎక్స్పెన్సెస్ కామన్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇవి పర్మిషన్ తెచ్చుకోవడం, ప్లాన్, ల్యాండ్ క్లీనింగ్, బోర్ తీయించుకోవడం, పిల్లర్ గుంతలు తీయించుకోవడం, ముగ్గు వేయించుకోవడం, ఇవన్నీ కూడా కామన్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఈ కామన్ ఎక్స్పెన్సెస్ ఇవి నేను చెప్పినవి 1,40,000 రూపాయలు కాస్ట్ అండి. ఇది ఇప్పుడు 900 SFT లో డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టుకోవడానికి ఏ మెటీరియల్ ఎంత కావాలి, ప్రజెంట్ వాటి కాస్ట్ ఎంత ఉంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సిమెంట్ వచ్చేసి 360 బ్యాగులు అవసరపడతాయండి డబుల్ బెడ్రూమ్ హౌస్ కి. పర్ బ్యాగ్ వచ్చేసి 350 రూపాయలు చొప్పున చూసుకుంటే సిమెంట్ కి 1,26,000 రూపాయలు కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ శాండ్ చూసుకుంటే 16 ట్రాక్టర్ల శాండ్ అవసరపడుతుందండి. ఒక ట్రాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఒక యూనిట్ అనమాట. యూనిట్ ప్రజెంట్ 4,000 రూపాయల దాకా ఉంది. 16 యూనిట్లకు గాను 64,000 రూపాయలు శాండ్ కి అవసరపడుతుందండి. నెక్స్ట్ బేస్మెంట్ ఫిల్ చేయడానికి సాయిల్ కావాలండి. అంటే డస్ట్ వేయించుకుంటాం మనం, గ్రావిల్ డస్ట్ గానీ, శాండ్ గానీ, ఇలాంటి ఏది వేయించుకున్నా సరే మనకి ఒక 50,000 రూపీస్ వరకు బేస్మెంట్ లో ఫిల్ చేయడానికి సాయిల్ కి ఖర్చు అవుతుంది. స్టీల్ వచ్చేసి 3 టన్నుల వరకు అవసరపడుతుందండి. ఈ స్టీల్ వచ్చేసి మనకి పిల్లర్స్ లోను, ప్లింత్ బీముల్లోను, స్లాబ్ బీముల్లోను, స్లాబుల్లోను, స్టెప్స్ కి, వీటన్నిటికీ కూడా ఈ ఐరన్ అనేది వాడతారనమాట. ఐరన్ బార్స్ ని 3 యూనిట్ల వరకు అవసరపడుతుంది. పర్ యూనిట్ వచ్చేసి 60,000 రూపీస్ నేను మినిమం గా తీసుకుంటున్నాను. 3 యూనిట్లు గాను 1,80,000 రూపాయలు స్టీల్ కి కావాలండి. నెక్స్ట్ రెడ్ బ్రిక్స్ చూసుకుంటే 900 SFT కి గాను 11,700 ఇటుకలు అవసరపడతాయండి. ట్రాన్స్పోర్ట్ తోటి 10 రూపాయల వరకు పడుతుంది ఒక బ్రిక్ వచ్చేసి. 1,17,000 రూపాయలు ఈ రెడ్ బ్రిక్ కి అవసరపడుతుంది అనమాట. నెక్స్ట్ అగ్రిగేట్ చూసుకుంటే అంటే కంకర 20 mm కంకర అది వాడతారు కదా స్లాబుల్లోను, పిల్లర్స్ లోను, వీటిలోను. ఇది వచ్చేసి మనకి 12 యూనిట్ల వరకు పడుతుందండి. అంటే 12 ట్రాక్టర్లు అవసరపడుతుంది. ఒక ట్రాక్టర్ వచ్చేసి 4,000 రూపాయలు లెక్కేసుకుంటే 12 ట్రాక్టర్లకు గాను 48,000 రూపాయలు కంకరకి అవసరపడుతుందండి. నెక్స్ట్ ఫ్లోరింగ్ చూసుకుంటే
టైల్స్ కానివ్వండి, మార్బుల్స్ కానివ్వండి 900 SFT గాను 1100 SFT ఫ్లోరింగ్ అవసరం పడుతుందండి. 900 SFT కి 1100 ఎందుకంటే మనకి 900 SFT ఫుల్ గా కాకుండా ఇంకా మనం బాత్రూముల్లో 7 feet హైట్ వరకు వేయించుకుంటాం. అదే విధంగా స్టెప్స్ కి కానివ్వండి, ఫ్రంట్ సైడ్ లో డోర్ సైడ్ లో మన పార్కింగ్ ఏరియా మొత్తం కూడా టైల్స్ పెట్టుకుంటాం. ఇవన్నిటికీ కూడా మనకి ఎక్స్ట్రా SFT అవసరం పడుతుంది అనమాట. కాబట్టి 1100 SFT అవసరం పడుతుంది. ఇన్స్టలేషన్ తోటి SFT కి 100 రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 1,10,000 రూపాయలు ఫ్లోరింగ్ అవసరం పడుతుందండి. నెక్స్ట్ డోర్స్ అండ్ విండోస్ చూసుకుంటే మినిమం ఒక 6 డోర్లు 6 విండోలు అవసరం పడతాయండి. మంచి టేక్ వుడ్ డోర్లతోటి అన్ని చేయించుకుంటే మనకి 2 లక్షల రూపాయల దాకా మనకి డోర్స్ అండ్ విండోస్ కి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ అండి. ఎలక్ట్రికల్ వచ్చేసి మనకి స్లాబ్ లో వైరింగ్ అది చేస్తారు. ఈ స్లాబ్ వైరింగ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ లో మొత్తం మనకి కరెంటు లైట్స్ తో సహా స్విచ్ బోర్డులు, లైట్లు, ఫ్యాన్లు ఇవన్నీ చూసుకుంటాం. అదే విధంగా ప్లంబింగ్ లో బాత్రూమ్ కమోడ్స్, సింకులు, ట్యాప్లు ఇవన్నీ కూడా ప్లంబింగ్ వస్తుందండి. వీటన్నిటికి గాను మనకి 2 లక్షల రూపాయల వరకు అవసరం పడుతుంది. నెక్స్ట్ ఇంటికి సంబంధించి పెయింటింగ్ వేసుకోవాలి. ఈ పెయింటింగ్ వచ్చేసి మనం వాల్ పుట్టి పెట్టుకొని మంచి క్వాలిటీ పెయింటింగ్ అది వేయించుకుంటే మనకి 1,50,000 రూపాయల దాకా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ సీలింగ్ చేయించుకుంటే 1,00,000 రూపాయల దాకా అయ్యే అవకాశం ఉందండి. లేబర్ కాస్ట్ ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి మెటీరియల్ మనం ప్రొవైడ్ చేసి ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి లేబర్ కాస్ట్ పర్ SFTకి వచ్చి ప్రజెంట్ 400 రూపాయల దాకా తీసుకుంటున్నారు. ఏరియాని బట్టి చేంజ్ అవుతుంది అనమాట ఈ 400 రూపాయలు. ఈ 400 రూపాయలు లెక్కేసుకుంటే 900 SFTకి గాను 3,60,000 రూపాయలు అక్షరాల లేబర్ కి ఇవ్వాల్సి వస్తుందండి మనం, మెటీరియల్ కాకుండా. ఇవన్నీ కాకుండా ఎక్స్ట్రా మనము ఒక 50,000 రూపీస్ లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే గేట్ అని కానీ, పైన ట్యాంక్ అని, సెంటరింగ్ టైంలో ఆయిల్ కి చిన్న చిన్న వైర్లు ఖర్చులు ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. ఒక 50,000 రూపీస్ ఎక్స్ట్రా లెక్క పెట్టుకోవాలి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 17,55,000 రూపాయలు ఖర్చు అయిందండి. స్టార్టింగ్ లో మనం చెప్పుకున్న కామన్ ఎక్స్పెన్సెస్ 1,40,000 రూపాయలు కూడా దీనికి యాడ్ చేసుకుంటే టోటల్ గా లేబర్ కాంట్రాక్ట్ కి తెచ్చుకొని మెటీరియల్ మనం సప్లై చేస్తే 900 SFTలో డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి మనకి ఫైనల్ గా అయ్యే ఖర్చు ఎంత అంటే 18,95,000 రూపాయలు ఖర్చు అవుతుందండి. అంటే 19 లక్షల రూపాయలు మనకి ఖర్చు అవుతుంది అనమాట మనం ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేయించుకుంటే. అలా కాకుండా టోటల్ గా మనం బిల్డర్ కి మెటీరియల్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తే అంటే మనకి ఏ సంబంధం లేకుండా వాళ్ళే మెటీరియల్ తెచ్చి వాళ్ళే లేబర్ చూసుకొని అన్ని వాళ్ళు చేసుకునే విధంగా అయితే గనక ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రేట్ ఉందండి. ఫర్ SFT కాస్ట్ వచ్చేసి 1,600 నుండి 2,500 దాకా మనకి తీసుకుంటున్నారు ఫర్ SFTకి. మీడియం క్వాలిటీ కాస్ట్ లో 2,000 రూపాయలు పర్ SFT వేసాను. 900 SFTకి గాను 18 లక్షల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది అనమాట మెటీరియల్ కాంట్రాక్ట్ కి ఇచ్చేస్తే. దాంట్లో మనకి పర్మిషన్, బోర్ కనెక్షన్ ఇవి తీసుకొని మనం బిల్డర్ కప్ చెప్పాలన్నమాట. సో 18,50,000 రూపాయలు మెటీరియల్ కాంట్రాక్ట్ కి ఇచ్చేస్తే అయ్యే ఖర్చు. మనం ఓన్ గా కట్టించుకుంటే లేబర్ ని ఓన్లీ కాంట్రాక్ట్ తీసుకొని 18,95,000 రూపాయలు, ఒక 50,000 రూపాయలు అటు ఇటుగా ఖర్చు అవుతుంది అనమాట. సో 2 విధాలుగా ఏ విధంగా చేసుకున్నా మనకి ఒకే రకమైన ఖర్చు అవుతుంది. క్వాలిటీలో చేంజెస్ వస్తాయి అనమాట. మీ నమ్మకాన్ని బట్టి బిల్డర్ నమ్మకస్తుడైతే బిల్డర్ కి ఇచ్చుకొని చేయించుకోవచ్చు, లేదు మీరే కట్టుకోవాలనుకుంటే మీరు కట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఎస్టిమేషన్స్, మెటీరియల్ ఎస్టిమేషన్స్ లో కాస్ట్ కటింగ్ కి సంబంధించి స్పెషల్ గా ఇంకొక పాయింట్స్ చెప్తానండి. కొన్ని పాయింట్స్, ఆ పాయింట్స్ ప్రకారంగా మీరు చూసుకుంటే ఇంకా మీకు ఒక 4-5 లక్షల రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. మెటీరియల్ మనమే సప్లై చేసే దాంట్లో 18,95,000 రూపాయలు వచ్చిన దాంట్లో మనం ఒక 4-5 లక్షల రూపాయలు తగ్గించే కాస్ట్ కటింగ్ కొన్ని థింగ్స్ చెప్తానండి, ఇంపార్టెంట్ థింగ్స్. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనుకుంటే కనుక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కాస్ట్ కటింగ్ ఏంటంటే మనం ఓన్ గా చేసుకున్నప్పుడు 18,95,000 రూపాయలు అనుకున్నాం కదా. ఇప్పుడు సిమెంట్ నేను 350 రూపాయలు వేసానండి బ్యాగ్ కి. అలా కాకుండా 300 రూపాయల క్వాలిటీలో కూడా సిమెంట్ బ్యాగులు మంచివే దొరుకుతాయి మనకి 53 గ్రేడ్ లో. ఆ సిమెంట్ బ్యాగులు వేయించుకుంటే కనుక మనం సిమెంట్ గురించి చెప్పుకున్న ఎస్టిమేషన్ లో 18,000 రూపాయలు మనకు మిగులుతుందండి. నెక్స్ట్ శాండ్ వచ్చేసి ట్రాక్టర్ 4,000 రూపీస్ చెప్పాను నేను. అలా కాకుండా 3,000 రూపీస్ లో కూడా మనకి శాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొన్ని చోట్ల. ఎందుకంటే ఫ్రీ శాండ్ ఆఫర్ ఏదో వచ్చింది ఇప్పుడు ఏపీలో. అలాంటి దగ్గర అయితే మాకు ఒక ట్రాక్టర్ దగ్గర ఒక 1000 తగ్గే అవకాశం ఉంది. ఆ రకంగా మీకు శాండ్ లో 4,000 కాకుండా ఒక 3,000 రూపాయల్లో వచ్చే అవకాశం ఉంటే కనుక 16,000 రూపాయలు తగ్గే అవకాశం ఉంది ఇసుకలో. బేస్మెంట్ సాయిల్ లో కూడా మనం ఒక 10,000 రూపాయలు, 50,000 రూపాయలు చెప్పుకున్నామండి. దాంట్లో ఒక 10,000 రూపాయలు తగ్గించుకునే అవకాశం ఉంది. అంటే ఇటుక రద్దు సగం, కొంచెం ఇటుక రద్దు లాంటిది వేసుకొని దాని మీద మనం ఈ గ్రావెల్ డస్ట్ అది ఫిల్ చేసుకుంటే కనుక ఇందులో కూడా ఒక 10,000 రూపాయల వరకు మిగిల్చుకోవచ్చు అనమాట. అదే విధంగా స్టీల్ లో కూడా నేను ఒక టన్ను 60,000 రూపాయలు చెప్పానండి. 50,000 రూపీస్ లో కూడా మనకి స్టీల్ దొరుకుతుంది
మంచి స్టీల్, అది వాడుకోవచ్చండి. ఈ స్టీల్ లో మనకి 30,000 రూపీస్ 3 యూనిట్లు గాను 3 బదులు 30,000 రూపాయలు మిగిలే అవకాశం ఉంది. బ్రిక్స్ కూడా మనకి ఏరియా కొన్ని లాంగ్ దూరము ప్రదేశం కాకుండా దగ్గరలో ఉన్న వాళ్ళకి 8 రూపాయలు 9 రూపాయలకు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట ఈ రెడ్ బ్రిక్. పోనీ ₹1 తగ్గించుకుందామండి. 9 రూపాయలు మీరు ఏమన్నా బాగా బార్గానింగ్ చేసి తెలిసిన వాళ్ళు అయ్యిండి ₹1 తగ్గించుకోగలిగితే దీంట్లో కూడా ఒక 10,000 రూపాయల వరకు తగ్గించుకునే అవకాశం ఉంది. అదే విధంగా కంకర్ లో కూడా యూనిట్ 4,000 చెప్పిన కాడ 3,000కి వచ్చే అవకాశం ఉంది కదా. ఏరియాని బట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర ఎంచుకుంటే 3,000కి వస్తుంది అనమాట ట్రాక్టర్ కంకర. దీంట్లో కూడా ఒక 12,000 రూపాయలు మనకి మిగిలే అవకాశం ఉంది. ఫ్లోరింగ్ ఫర్ అసెప్టిక్ వచ్చేసి ₹100 చెప్పానండి. అలా కాకుండా దీంట్లో కూడా 60-70 రూపాయల్లోనే ఫర్ అసెప్టిక్ కి, అంటే క్వాలిటీని బట్టి తెలిసిన వాళ్ళ వ్యాపారస్తులు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దాన్ని బట్టి కూడా మనకి ₹60 ₹70 వేస్తారనమాట. ఈ ఫ్లోరింగ్ లో కూడా మనం 50,000 రూపీస్ వరకు మిగిల్చుకోవచ్చండి. డోర్స్ అండ్ విండోస్ టేక్ వుడ్ చెప్పాను కదా, 2 లక్షల రూపాయలు. దీంట్లో కూడా మెయిన్ డోర్ ఒకటే టేక్ వుడ్ మంచి డోర్ పెట్టుకొని లోపల ఫ్లష్ డోర్లు పెట్టుకొని విండోస్ అవి కూడా యూపీవీసీ విండో లాంటివి పెట్టుకుంటే ₹1,00,000లోనే కంప్లీట్ చేయొచ్చు అనమాట. డోర్స్ అండ్ విండోస్ లో కూడా మనకు ఒక ₹1,00,000 మిగిలే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ కి నేను ₹2,00,000 చెప్పాను. మంచి క్వాలిటీ మెటీరియల్ వేసుకుంటే గనక కొంచెం క్వాలిటీ అది తగ్గించుకోండి. క్వాలిటీ తగ్గించుకోవడం అంటే ఏమి లేదు, మనకి దగ్గరలో అందుబాటులో మంచి క్వాలిటీవే మనకి ₹1,00,000 ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ ని సెట్ చేసుకోవచ్చండి. ఇక్కడ కూడా ఒక ₹1,00,000 మిగిలే అవకాశం ఉంది. నేను ఫస్ట్ చెప్పిన ఎస్టిమేషన్ అంతా కూడా కొంచెం హై రేంజ్ లో చెప్పాను అనమాట. సీలింగ్ ₹1,00,000 వేసామండి. మనం సీలింగ్ లేకుండా కట్టుకుంటే ఆ ₹1,00,000 కూడా మిగులుతుంది అనమాట. అదే విధంగా లేబర్ కి ₹400 మా ఏరియాలో తీసుకుంటున్నారు. ఆ రేట్ చెప్పాను. ₹350 తీసుకునే ఏరియా కూడా ఉంది. అలా ఒకవేళ మీరు ₹350కి లేబర్ కాస్ట్ చేయించుకోగలిగితే ఈ లేబర్ కాస్ట్ దగ్గర కూడా మీకు ఒక 45,000 రూపీస్ వరకు మిగిలే అవకాశం ఉంది. ఈ కాస్ట్ కటింగ్ లో ఇప్పటి వరకు నేను చెప్పిన ఇవన్నీ కలుపుకుంటే టోటల్ గా ₹4,95,000 అవుతుందండి అక్షరాల. సో ఈ రకంగా మనం తగ్గించుకుంటే మనం ఫస్ట్ చెప్పుకున్న మెటీరియల్ ప్రకారంగా 18,95,000 నుంచి ₹4,95,000 తీసేస్తే 14 లక్షలు ఖర్చు అవుతుంది అనమాట. 14 లక్షల్లో 900 ఎస్ఎఫ్టీకి డబుల్ బెడ్రూమ్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అని ఈ వీడియో బట్టి మీకు అర్థం అవ్వాలండి. అంటే 18 లక్షలు అవుతుంది, 14 లక్షలు అవుతుంది అనమాట. క్వాలిటీని బట్టి మనకు దొరికిన మెటీరియల్ బట్టి ఆ టైంని బట్టి ఈ రేట్ అనేది మారుతుంది. 5-6 లక్షల రూపాయలు ఈజీగా తేడా వస్తుంది అనమాట. ఒక సందర్భంలో ఇసుక 6 యూనిట్లు ఇసుక 15,000కి రావచ్చు. ఒక సందర్భంలో 30,000 రూపాయలు పెట్టి కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఆ టైము అలా ఉంటది అనమాట. దాన్ని బట్టి మీరు ఈ కాస్ట్ కటింగ్ లో ఇవన్నీ చేసుకుంటూ వస్తే కనుక ఈ రకంగా ఉంటుందండి. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్లో హౌస్ ప్లానింగ్ సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయండి. ఎవరికైనా హౌస్ ప్లాన్ రిక్వైర్మెంట్ ఉంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది, వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.